మనం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న రియల్మీ 3 2 డేస్ బ్యాక్ ఇండియాలో లాంచ్ అయింది. దీన్ని రియల్మీ 2కి సక్సెస్గా తీసుకొచ్చారు. రియల్మీ 2తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా, డిజైన్ అండ్ ప్రాసెసర్లో మేజర్ చేంజెస్ కనిపిస్తున్నాయి. దీన్ని 3GB ర్యామ్ 9000కి అలాగే 4GB ర్యామ్ 11000కి మార్చి 12 నుండి ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ వెబ్సైట్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. దీనిపై రియల్మీ అనవసరమైన హైప్ అయితే క్రియేట్ చేసింది. అయితే ఈ రియల్మీ 3 మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదనే నా ఒపీనియన్ని ఈ వీడియో చివరిలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూద్దాం. ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. రియల్మీ 2లో మాత్రం రేర్ ప్యానెల్ మనకి డైమండ్ కట్తో వస్తుంది, కానీ ఇది మాత్రం యూని బాడీ డిజైన్తో తీసుకొచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం రియల్మీ 3 మళ్ళీ డైమండ్ కట్తో వస్తుందని చెప్పారు, కానీ అలా తీసుకురాలేదు. ఇందుకోసం సపరేట్ కేస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక డిస్ప్లే కోనిగ్రోలా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. డ్యూ డ్రాప్ నాచ్ అయితే ఉంది ఫ్రంట్, కానీ రియల్మీ 2లో మాత్రం మనకి నార్మల్ నాచ్ కనిపిస్తుంది. రేర్ సెన్న డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. అయితే రేర్ ప్యానెల్ అట్లీస్ట్ 2.5D కర్వ్డ్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేసినా బాగుండేది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చేంజెస్ ఏం చేయలేదు, కానీ బ్యాక్ ప్యానెల్, యూనిబార్ డిజైన్, డ్యూ డ్రాప్ నాచ్ వీటిలో చేంజెస్ మనం చూడొచ్చు. ఇది బ్లాక్, డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ ఈ 3 కలర్ వేరియంట్స్గా వస్తుంది. దీని థిక్నెస్ 8.3 mm, దీని వెయిట్ 175 గ్రామ్. ఇక డిస్ప్లే చూస్తే ఇది 6.2 inch HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. దీని రెజల్యూషన్ 720x1520. దీని పిక్సెల్ డెన్సిటీ 271 ppi, ఆస్పెక్ట్ రేషియో 19:9, స్క్రీన్ టు బాడీ రేషియో 88.3%కి ఇవ్వడం జరిగింది. ఇది ఒక యావరేజ్ డిస్ప్లేగా చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ చూస్తే ఇందులో MediaTek Helio P70 ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 12 nm టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. దీని క్లాక్ స్పీడ్ 2.1 GHz. ఇందులో మాలి G72 MP3 GPU ఇవ్వడం జరిగింది. ఇది పెర్ఫార్మెన్స్ పరంగా మిడ్ రేంజ్లో మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో దాదాపు సమానమైన పెర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఇదే ప్రాసెసర్ని ఇంతకుముందు రియల్మీ U1లో ఉపయోగించారు. ఇప్పుడు రియల్మీ 3లో ఈ ప్రాసెసర్ను ఉపయోగించడం అనేది మంచి విషయంగా చెప్పొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఇది 3GB, 32GB, 4GB, 64GB అనే మెమరీ వేరియంట్స్గా రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం 256GB వరకు microSD ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా చూస్తే రేర్ డ్యూయల్ కెమెరాలో 13 MP ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f1.8 అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇందులో PDAF, నైట్ స్కేప్ మోడ్, హైబ్రిడ్ HDR, క్రోమా బూస్ట్, పోర్ట్రేట్ మోడ్, సీన్ రికగ్నిషన్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 13 MP సెన్సార్ విత్ అపర్చర్ f2.0 అండ్ 1.12 మైక్రాన్ పిక్సెల్ ఇచ్చారు. ఇందులో AI బ్యూటిఫికేషన్, HDR ఈ ఫీచర్స్ ఉన్నాయి. అయితే రియల్మీ 2లో కూడా రేర్స్ అయిన 13+2 MP సెన్సార్ ఉన్నప్పటికీ దీని అపర్చర్ని f2.0 నుండి f1.8కి సెట్ చేయడం వల్ల లో లైట్లో కూడా మంచి ఫొటోస్ని మనం రియల్మీ 3 నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రియల్మీ 2లో ఫ్రంట్ 8 MP సెన్సార్ ఇచ్చారు. అదే రియల్మీ 3లో ఫ్రంట్ 13 MP సెన్సార్ ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ పై బేస్డ్ కలర్ OS 6 పైన రన్ అవుతుంది. ఇందులో బ్యాటరీ చూసినట్లయితే 4230 mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జెస్ సపోర్ట్ చేయట్లేదు, అలాగే USB Type-C పోర్ట్ కూడా ఇందులో లేదు. ఇక ప్రైస్ చూస్తే 3GB, 32GB వేరియంట్ ప్రైస్ 9000గా, అలాగే 4GB, 64GB వేరియంట్ ప్రైస్ 11,000గా పెట్టడం జరిగింది. ఇది మార్చి 12 నుండి ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్లో సేల్లోకి వస్తుంది. ముందుగా బ్లాక్, డైనమిక్ బ్లాక్ ఈ కలర్ వేరియంట్స్ని సేల్లోకి తీసుకొస్తారు. తర్వాత మార్చి 26 నుండి రేడియంట్ బ్లూ కలర్ని సేల్లోకి తీసుకొస్తారు. అయితే ఈసారి రియల్మీ 3ని ఆఫ్లైన్ స్టోర్లో కూడా అవైలబుల్లోకి తీసుకొస్తామని రియల్మీ చెప్తుంది. లాంచ్ ఆఫర్ కింద HDFC కార్డుతో ఇన్స్టెంట్గా 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో పాటు జియో మూవీకి ద్వారా కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అయితే 3GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ ఏదైతే ఉందో దీన్ని 9000గా పెట్టారు కదా, దీన్ని 1 million యూనిట్స్ తర్వాత ప్రైస్ని పెంచుతామని రియల్మీ చెప్తుంది. అయితే దీని ప్రైస్ ఏమాత్రం పెంచినా మనకి నెక్స్ట్ 10,000లో రెడ్మీ నోట్ 7 అయితే ఉంది. ఒకవేళ రెడ్మీ నోట్ 7 కనుక అవైలబుల్ ఉంటే మాత్రం ఈ రియల్మీ 3 సేల్స్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. సో ఓవరాల్గా రియల్మీ 2కి సక్సెస్గా వచ్చిన రియల్మీ 3 డిస్ప్లే అండ్ ప్రైస్ విషయంలో మాత్రం పొరపాటు చేసిందని చెప్పాలి. దీనికి డిస్ప్లే మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అలాగే దీని ప్రైస్ 9000 కాకుండా 8000గా పెడితే బాగుండేది. ఇంకొక 1000 రూపీస్ కనుక మనం యాడ్ చేస్తే మంచి డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న రెడ్మీ నోట్ 7 అయితే లభిస్తుంది. రియల్మీ ఈ ఫోన్ పైన క్రియేట్ చేసిన హైప్ని రియల్మీ 3 రీచ్ అవ్వలేదని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 స్పెక్స్ అండ్ మై ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.